శ్రీకృష్ణ గానసభ వారు సంగీత చూడామణి బిరుదుతో సత్కరించారు గౌరవనీయులు నేదునూరి వారిని. అలాగే 1987లో సప్తగిరి సంగీత విద్వన్మణిగా, 1991లో సంగీత కళానిధిగా, ఆ పిమ్మట సంగీత నాటక అకాడమీ వారి పురస్కారం కూడా అందుకున్నారు నేదునూరి వారు. విశాఖ మ్యూజిక్ అకాడమీ వారు సంగీత కళాసాగర బిరుదుతో సత్కరించడం జరిగింది 1980లో. 81లో సిర్ సింగర్ సంసద్ వారు స్వరవిలాస్ బిరుదుతోనూ, శ్రీ యాజ్ఞవల్క కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు నాద సుధానిధి బిరుదుతోనూ, 82లో సంగీత విద్వత్సభ కాకినాడ వారు గాన కళానిధి బిరుదుతోనూ సత్కరించారు. తులసీవనం సంగీత పరిషత్ తిరువనంతపురం వారు గాయకు చూడామణి బిరుదుతో సత్కరించారు. 1991లో మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు ప్రతిష్టాత్మకమైనటువంటి సంగీత కళానిధి బిరుదునిచ్చారు. ఈ కళాస్రష్టను అనేక విధాలుగా ఎన్నెన్నో సంస్థలు సత్కరించాయి. 1986లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా వీరిని వరించడం జరిగింది. శివానంద కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు కూడా వీరిని అపురూపమైనటువంటి రీతిలో సత్కరించారు. ఎన్నెన్నో బిరుదులు సత్కారాలు అందుకున్నటువంటి మహనీయ మూర్తి నేదునూరి వారు మన మధ్య ఉండటం, ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని తొలుత అందించమని వేడుకుంటున్నాం. ఆ తర్వాత కచేరీలోకి వెళదాం. ఇవన్నీ ఏవో బిరుదులమే చదివారు. ఇవన్నీ కాదు, త్యాగరాజస్వామి బంటు రీతి కొలువియ్యవయ్యా అన్నాడు, రామభక్తుడనే ముద్ర వెళ్ళియమంటాడు. అంచేత నేను కూడా ఒక రామసేవకుణ్ణి, రామదాసుని, రామదాసుకి దాసుణ్ణి, అట్లాగా రామభక్తుణ్ణి అని చెప్పేసి ఇప్పుడైనా అవ్వకపోయినా నువ్వు అవ్వాలని చెప్పేసి శ్రీరాముడు నన్ను ఆశీర్వదిస్తే నాకు చాలు. శ్రీరాముని సన్నిధిలో రామదాస్ అనుగ్రహం. జీవితంలో ఎప్పుడైనా సరే విలువైనటువంటి సమయం ఏది అంటే భగవన్నామం చేసుకోవడం, సంగీతం పాడుకోవడం. సంగీతజ్ఞులకు ఒక పెద్ద వరం ఏమిటంటే భగవన్నామం, భగవత్ కీర్తనం చేసుకునే భాగ్యం, భగవంతుడి దగ్గర సమీపంలో కూర్చొని చేసుకునే భాగ్యం. తమ భక్తి ప్రపత్తులతో గానం చేసిన వారికి భగవంతుడే వాళ్ళ దగ్గరికి వచ్చి తనే కూర్చుని వినే భాగ్యం. ఇవన్నీ చూడండి, రామదాసు చేసుకున్న భాగ్యం ఏమిటంటే చివరి పాటలో అంటాడు, కంటి నేను శ్రీరాముల అని ఆయన వర్ణిస్తాడు. ఆ తన్మయత్వం చెప్పగలం, మన మాటలతో చెప్పలేం కదా ఆయన అనుభూతి. అంతటి మహాభక్తుడైనటువంటి రామదాసు ఇక్కడ శ్రీరాముని సన్నిధిలో భక్తిగా గానం చేసి ఆయన కటాక్షాన్ని పొంది తరించినటువంటి మహానుభావుని జయంతి ఉత్సవాలు మనం ఇందాక కంటినేడు పూర్తయిపోతుంటే నాకే అనిపించింది, మళ్ళీ సంవత్సరం వరకు ఆగాల, కొంచెం తొందరగానే కృష్ణమోహన్ గారు మన పిలిచేస్తే బాగుండే. ఎందుకంటే ఆనందం, అంత సంగీతంలో అంత ఆనందం. ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలో శ్రీరాముడు సాక్షాత్తు సీతా లక్ష్మణ సమేతుడే ఇక్కడికి వచ్చి కొలువు తీరాడు. అంతటి మహాపుణ్యక్షేత్రం ఇది. త్యాగరాజస్వామి తల్లి రామదాసు కీర్తనలు పాడుతూ త్యాగరాజస్వామికి భక్తి తత్వాన్ని ఉగ్గుపాలతోటి రంగరించి పోసేది. అందుకనే అంత మహాభక్తుడు అయ్యాడు త్యాగరాజస్వామి. అంతే ఏమిటంటే ఎవరైనా సరే తమ ఇళ్లల్లో తల్లులందరూ కూడా మన ధర్మాలు, మన శాస్త్రాలు, మన సంగీతాలు, మన కీర్తనలు ఇవన్నీ కూడా వాళ్ళు పాడలేకపోయినా సరే పిల్లలకి వినిపించండి. అది చాలా ప్రధానం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, వాళ్ళ నడవడిక అన్నీ కూడా మన సంస్కృతి మీదే ఆధారపడి ఉంది. ఆ సంస్కృతిని ఇంట్లో ఆ వాతావరణం క్రియేట్ చేయవలసిన వారు తల్లిదండ్రులే.
తర్వాత స్కూల్ పంపించిన తర్వాత మన కంట్రోల్లో ఉండరు వాళ్ళు. అంచేత ఈ భగవన్నామం చేసుకోవడం జీవితంలో మీకు విలువైన కాలం ఏమిటి అంటే 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏదో సంగీతంలో ఉన్నారంటే అన్ని సంవత్సరాలు నేను లేనండి. అనవసరమైన పనులు బోళ్ళన్నీ చేశాను, అనవసరమైన ఆలోచనలు బోళ్ళన్నీ. అందులో విలువైన కాలం ఏంటంటే కొన్నే క్షణాలు ఉంటాయి భగవంతుని స్మరించుకుని. శంకరాభరణం మీరు ఎన్ని సంవత్సరాలు పాడుతున్నారంటే 70 సంవత్సరాల నుంచి పాడుతున్నాను అని ఎవరన్నా అంటే 3 సార్లు 4 సార్లు పాడానంటే 70 సంవత్సరాలు పాడాను కానీ 3 సార్లు పాడాను నేను శంకరాభరణం. అంటే ఏమిటి, నిజమైనటువంటి శంకరాభరణం పాడింది 3 సార్లు ఉంటుంది. అంతటి మహావిద్య ఇది. ఇది నాద విద్య, ఇది ఉపాసన చేసుకోవడం. మనందరికీ భాగ్యం కలగడం ఏమిటంటే స్వామివారి కటాక్షం. ఇప్పుడు ఈ రామదాసు ఉత్సవాలు మనకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాయి. తిరువయ్యారులో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరిగినట్టు మనకి ఇక్కడ రామదాసు ఉత్సవాలు మన భద్రాచలంలో రాముని సన్నిధిలో జరగడం ఉందే, అది మరి జన్మాంతర సుకృతం. మళ్ళీ చెప్పక్కర్లేదు కృష్ణమోహన్ గారికి, ఆయన రామభక్తుడు. మరి అటువంటి వారు ఇక్కడ ఈ ఇంత భక్తి శ్రద్ధలతో ఆయన మరి కుటుంబం వారు వీరంతా చేస్తున్నారు అంటే మనకి అవకాశం దొరకడం మహా అదృష్టం. అయితే భద్రాచలంలో వస్తేనే రామదాసు కీర్తనలు పాడాలని ఏమీ అనుకోకండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇవి పాడుకోవచ్చు. పాడుకుంటే రాముడు మన దగ్గరికి వస్తాడు. అస్తమానం మనం ఇక్కడ రాలేం కదా, ఆయన మళ్ళీ పిలిచే సంవత్సరాన్ని పిలవడు కదా, సంవత్సరానికి కానీ. అందుకనే రామనామం చేసుకోవడం, రాముడి వారి కీర్తనలు పాడుకోవడం, వీటిలో ఉండే మాధుర్యాన్ని నేను చూశాను. అందరూ కూడా కంటినేడు పాడుతున్నప్పుడు అందరికి మొహాల్లోనూ అలాగా అవి వెలుగు కనిపించింది, ఆనందం అని. చేతను అలా పాడుకుంటూ అవే జీవితంలో నిజమైనటువంటి క్షణాలు. మన జీవితంలో విలువైనవి ఏవి అంటే రెండే. అసలు నా ఉద్దేశంలో ఒక్కటే మాట చెప్తాను, జీవితంలో రెండే ఉన్నాయి ప్రధానమైనవి, తక్కినవన్నీ శుద్ధ అనవసరం అంటాను. ఒకటేమిటంటే, నేను సంగీతజ్ఞుడని పార్షియాలిటీతో మాట్లాడట్లేదు. సంగీతం ఒకటిని భగవంతుని ఆధ్యాత్మిక తత్వం ఒకటి, ఇవి రెండే ఆనందాన్ని ఇచ్చేవి, మోక్షాన్ని ఇచ్చేవి. మూడోది ఏదీ లేదు, శుద్ధ దండగా అనవసరము. కానీ అవన్నీ కూడా మనకి శరీరానికి కావలసినవన్నీ అనవసరమైనవి కూడా ఉంటాయి, తప్పదది. అంచేత మరి ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక్క మాట చెప్తాను. ఒకనాడు ప్రతి పల్లెలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా రామమందిరం. ఆ రామమందిరంలో రామాలయం, రామమందిరం తప్పనిసరిగా ప్రతి వారం శనివారం భక్తి రామదాసు పాటలే పాడేవారు. రామదాసుకు ఉండే స్థానం ఏమిటి అంటే, నాకు ఒక ఆయన ఈ భజన సంప్రదాయంలో చాలా అద్వితీయమైనటువంటి ప్రతిభ అనుభవం కలిగినటువంటి ఉడైలూరు కళ్యాణరామన్ ఒక మాట చెప్పాడు. భజన సంప్రదాయంలో అంటే అప్పుడు సంప్రదాయ భజనలో, భజన సంప్రదాయం కాదు, సంప్రదాయ భజనలోట మొట్టమొదట రామదాస్ కీర్తనతో ప్రారంభిస్తారట. మరి ఏం స్థానం చెప్పండి అది? మనకేం తెలియదు, ఎందుకంటే సంప్రదాయ భజన మనం చూడటం లేదు. తర్వాత వాళ్ళందరూ కూడా ఒక 100 పాటలకు పైగా పాడతారట అక్కడ. మరి రామదాసుకు ఉండే స్థానం ఏమిటి భజన సంప్రదాయంలో? భజన సంప్రదాయానికి ఆద్యుడు రామదాసు. ఇందాక పప్పు గారు చెప్పారు, కర్ణాటక సంగీతానికి తెలుగు అధికార భాషలాగా, అలాగా రామదాసు పాట తెలుగు కీర్తన భజన సంప్రదాయం కూడా, అది కూడా ఆధారం, అది కూడా ప్రమాణం. అటువంటి రామదాసు పాట వాళ్ళు పాడి ఆయన చెప్పాడు, నాకు ఆశ్చర్యం వేసింది. అటువంటి రామదాసుని మనం ఈరోజు కొలుచుకోవడం, ఈరోజు మనం 2 పాటలు పాడి ఆనందించుకోవడం శ్రీరామానుగ్రహం. ఇది ఈ కార్యక్రమాన్ని మరి నాకు ఇంకా ఫైనల్గా ఇంకొక మాట చెప్తాను. ఏమిటంటే, దేవస్థానం వారు ఇప్పుడు రామచంద్రమోహన్ గారు వారు ఈవో కదా, ఆ రామచంద్రమోహన్ గారి గురించి నాకు చాలా ఆత్మీయ స్నేహితులైనటువంటి రాంబాబు గారు చెప్పారు. ఆయన చాలా డైనమిక్ పర్సన్ అని.
ఇటీవల అన్నవరంలో పనిచేస్తున్నప్పుడు ఆ దేవాలయ నిర్మాణం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందన్న దాన్ని 10.5 నెలల్లో పూర్తి చేసి అక్కడ పెట్టారు ఆయన. అంత అపారమైనటువంటి కార్యదీక్ష ఉన్న వ్యక్తి ఆయన. ఒక విషయం పూనుకోవాలి, మళ్ళీ ప్రతి గ్రామంలోనూ భజన మందిరాల్లో భజన పార్టీలు, భజన బృందాల్ని సెలెక్ట్ చేసి అక్కడ పంపించి రామనామం చేయించాలి, రామ భజనలు జరగాలి, లోకక్షేమం. రాముడి వంటి దైవం, త్యాగరాజు చెప్తాడు, రాముడి వంటి దైవం లేడు. ఏ యుగంలో ఏ పేరుతోటి మహావిష్ణువు వెలిసినా రాముడు మాత్రం అన్ని యుగాలకి సమానమైనటువంటి దేవుడు ఆయన. వెంకటాద్రి రామ అంటాడు, ఏమిటి అక్కడ అన్నమయ్య. ఈయన దశరథ రామ గోవింద అంటాడు. మరి రాముడికి గోవిందుకి ఏమిటి భేదం? ఏం లేదు. అలాగే అన్ని అవతారాలు కూడా రాముడిలో ఉన్నాయి, రాముడే. చేత రాముడిని ఏ యుగంలో, ఎందుకంటే మానవ జీవితానికి ఆదర్శమైనటువంటి ధర్మస్వరూపుడు ఆయన. అంచేతను సృష్టి ఉన్నంతకాలం కూడా రాముడు ఉంటాడు, రాముడే ప్రభువు. రాముడిని ఆదర్శంగా తీసుకుంటే జీవితం మరి ధన్యం అవుతుంది. అంచేత అటువంటి పరిస్థితిలో మనకి ఈ భాగ్యం కలిసి వారు మళ్ళీ ఈ కృషి దేవస్థానం నుంచే జరగాలి. భజన బృందాలను సెలెక్ట్ చేయాలి, అక్కడ పంపించాలి. వాళ్ళకి ఆ స్కీమ్ కావాల్సి వస్తే నేను ఇస్తాను, ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, వాళ్ళందరినీ తయారు చేయాలి, వాళ్ళందరికీ పాటలు అవి నేర్పాలి మంచి పద్ధతిలో. మళ్ళీ పూర్వపు ఆ సౌభాగ్యం తీసుకురావాలి, దేశం క్షేమంగా ఉండాలి ఆశిస్తూ రామానుగ్రహం మనందరికీ ఉండాలని చెప్పేసి ఆశిస్తాం. రామయ్య నిన్ను నమ్మిన జనుల నిరాకరించతగున. రామయ్య నిన్ను నమ్మిన జనుల నిరాకరించతగున. రామయ్య నిన్ను నమ్మిన జనుల నిరాకరించతగున. రామయ్య నిన్ను నమ్మిన జనుల నిరాకరించదగున. రామయ్య నిన్ను నమ్మిన జనుల జనని జనకయగు మనవిషేతుడ. రామయ్య నిన్ను నమ్మిన జనుల నిరాకరించదగున. నిశముదలచిన జనులకు సులభుడమణి నిలుదల చలనాపై. చలకుచున నిశముదలచిన జనులకు సులభుడమణి నిలుదల చలనాపై. చలమున నాశని వారలోపల సులగల చేసియు పలకరించల. చలమున నాశని రామయ్య నిన్ను నమ్మిన జనుల నిరాకరించదగున. రామయ్య నిన్ను నమ్మిన జనుల నిరాకరించదగున. కురియుచు భద్రాచలమున వెలసిన దొరవని కురియుచు భద్రాచలమున వెలసిన దొరవని
కొత్తగా వచ్చింది ఇది. ఇది కూడా తమాషాగా వచ్చింది చూడండి. ఈయన కుల తిలక ఏమయ్య రామయ్య ఈయన కుల తిలక ఏమయ్య రామయ్య ఈయన కుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర విని వినకున్నావు ఈయన కుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర విని వినకున్నావు ఈయన కుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర విని వినకున్నావు ఈయన కుల తిలక ఏమయ్య రామయ్య ఈయన కుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర విని వినకున్నావు వినరాద నామోర శ్రీరామచంద్ర వినరాద నామోర శ్రీరామచంద్ర కనకాంబరధర కపట మేళనయ్య కపట మేళనయ్య శ్రీరామచంద్ర జనక రమణ కనకాంబరధర కపట మేళనయ్య శ్రీరామచంద్ర జనక రమణ జాగుసేమయ్య శ్రీరామచంద్ర కనకాంబరధర కపట మేళనయ్య శ్రీరామచంద్ర జనక రమణ జాగుసేమయ్య శ్రీరామచంద్ర వినరాద నామోర శ్రీరామచంద్ర దశరథ సుతన దశచూడవైన శ్రీరామచంద్ర పశుపతి శ్రీరామచంద్ర పశుపతి నూతనామ దశరథ సుతన దశచూడవైన శ్రీరామచంద్ర పశుపతి నూతనామ ప్రార్థించి మృక్కద శ్రీరామచంద్ర దశరథ సుతన దయ చూడవయ్య శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర పశుపతి నూతన ప్రార్థించి మృక్కద శ్రీరామచంద్ర వినరాద నామోర శ్రీరామచంద్ర నీవే గతియని శరణమున్నాడు గతియని
మరి అసలు ఈ పాడుకుంటే అందరికీ ధ్యానం అనుకుంటున్నాడు అలా వచ్చింది అర్థంగా బయటపడ్డారు. గణేష్గానే చూడాలి. రాముని భాగము విచారము రాముని భాగము సంసారమే నిసారము సంసారమే నిసారము శ్రీరాముల అవతారము మరి చిరుటే సారము రాముని వారము మాకేమి విచారము రాముని వారము ఎంతో విస్తారము ఆవింతల ఒయ్యారము ఎంతో విస్తారము ఆవింతల ఒయ్యారము ఎంతో శృంగారము మా సీతేయుని అవతారము సీతేయుని అవతారము శృంగారము మా సీతేయుని అవతారము రాముని అవతారము మాకేమి విచారము రాముని వారము మాకేమి విచారము ఎంతో శృంగారము మా సీతేయుని అవతారము రాముని వారము
రఘుపతినే నమ్మినారము ఇతరుల సేవకోమము రఘుపతినే నమ్మినారము అతి రాజసుల చేరము మా రాముని దాసులైనారము అతి రాజసుల చేరము మా రాముని దాసులైనారము అతి రాజసుల చేరము మా రాముని దాసులైనారము రాముని వారము నాకేమి విచారము రాముని వారము మాకేమి విచారము స్వామి నీరే భారము దాశరథి నీవే ఆధారము స్వామి నీరే భారము దాశరథి నీవే ఆధారము రాముని వారము నాకేమి విచారము స్వామి నీరే భారము దాశరథి నీవే ఆధారము రాముని